ధర్మం నడిచే మార్గమిది, శ్రీరాముని కథ ఇది. లోకం నడిచే వెలుగిది, రామాయణమిది. యుగ యుగాలు మ్రోగే గాథ, మనసులకు మార్గదర్శకమిది. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిల నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు. అలా వాళ్లు ప్రయాణిస్తూ సోనానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుసుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజస్సుడు, వసురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతులయ్యాక కుసుడు వాళ్లని పిలిచి, మీరు 4 నగరాలని నిర్మాణం చెయ్యండి. వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. అప్పుడు వాళ్లు కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గరివ్రజపురము అనే 4 నగరాలని నిర్మించుకుని పరిపాలించారు. ప్రస్తుతం మనమున్నది గరివ్రజపురములో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. సోనానది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుసుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్లందరూ కూడా భృతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్లందరూ విశేషమైన సౌందర్యరాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండమీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్లని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు. కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతోకాలం ఉండలేరు. కొంతకాలానికి మీ యవ్వనంతపాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు, మా దగ్గర అపారమైన తపహశక్తి ఉంది. కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము. మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్లంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము. ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠ్యంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ 100 కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు. దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు. తర్వాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరికి వెళ్లి జరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని. స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. 100 కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు. మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు. అందమంటే ఇది. ఓర్పెదానం. అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే. ఓర్పుకి మించిన యజ్ఞం లేదు. ఓర్పుని మించిన సత్యం లేదు. ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది అని చెప్పాడు. అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో, నేను నీకు ఏమి చేయగలను అని అడిగారు. అప్పుడామె, నేను ఎవరికీ భార్యని కాను. కాని అపారమైన తపహశక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపహఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన 100 కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి వాళ్లు మళ్లీ పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ల ఒక్కొక్కరి చేతిని పట్టుకుని కుశనాభుడిని పొగడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఈ వృత్తాంతం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు.
అలా ముందుకు వెళ్లిన వాళ్లు గంగా నదిని సమీపించారు. అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చుని మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుశనాభుడికి 100 కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశపేరు నిలబెడతాడు అన్నాడు. నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. సపితా మమ కాకుత్స్థ గాధిన్హ పరమధార్మికః కుశవంశ ప్రసుతో అస్మి కౌశికో రఘునందన. అప్పుడు విశ్వామిత్రుడు నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు రుచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాలమీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాలమీద మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయడానికి వచ్చాను. నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయసః కౌశికీ సరితాం శ్రేష్కః కుల ఉద్యోతకరీ తవ. నీవంటివాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది. మీ అక్కగారి వల్ల మీ వంశం పరమపావనం అయ్యింది అని అన్నారు. అప్పుడు రాముడు గంగకి త్రిపథగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో హేమవంతుడు అనే పర్వతరాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్లు. వాళ్ల పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకుని మేము తరిస్తామని దేవతలు హేమవంతుడిని అడుగగా దేవకార్యము కనుక హేమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగా అయ్యి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమపావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది. 3 లోకములలో ప్రవహించినది కనుక గంగని త్రిపథగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు విషయాలని మనస్సుకి అతుక్కునేటట్టు చెప్పగలరు. కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది. పార్వతీదేవి, శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ల కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్లి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్లు ఆయనతో, స్వామీ, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకుని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు. వాళ్లు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు. కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు, యత్తేజః క్షుభితం హి అద్య తద్ధరా ధారయిష్యతి. మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమిమీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమిమీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమిమీద పతనం చేశారు. కావున మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకుని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు.
అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలిక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు, మనోరమల కుమార్తెలైన గంగా, పార్వతులకి తేడా లేదు. కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమిమీద వదిలింది. అలా భూమిమీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా సరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు, కృత్తికల పుత్రుడు అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవః అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగనని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ధర్మం నడిచే మార్గమీది, శ్రీరాముని కథ ఇది. లోకం నడిచే వెలుగిది, రామాయణమీది. యుగ యుగాలు మ్రోగే గాథ, మనసులకు మార్గదర్శకమిది.